హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు మనకి తెలంగాణ అనంగానే ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఎక్కువ గుర్తొస్తాయి. ఈ మూడిన్ని కూడా తెలంగాణలో అత్యంత ప్రగతి సాధించినటువంటి సిటీస్‌గా మనం చెప్పుకుంటాము. ఇప్పుడు ఇదే స్థాయిలో ఒక ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో, దీని గురించి ఎప్పుడో ప్రతిపాదనలొచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక అథారిటీని కూడా తీసుకురావడానికి రాష్ట్ర మంత్రిమండలి ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. దీనికోసం 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిని, అలాగే 1.8 లక్షల ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణ చిత్రాన్ని ఎలా మార్చబోతుంది? ఎలాగో అమరావతిలో గాని, ఏ ప్రాంతంలో తీసుకున్నా ఇటువంటివి డెవలప్ చేయడానికి భూసేకరణ విషయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ విషయంలో అది ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ విషయాలు ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా తెలంగాణ ఈ ఫోర్త్ సిటీతో ఎలా మారబోతుంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు కనెగంటి రవి గారు, రైతు స్వరాజ్య వేదిక నుండి. అలాగే అసోసియేట్ ఎకనామిక్ ప్రొఫెసర్ ఫ్రమ్ సెస్ మాలిక్ గారు ఉన్నారు. సో, ముందు రవి గారు మీరు చెప్పండి. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ ప్రణాళిక అన్నది తెలంగాణ చిత్రాన్ని ఎలా మార్చబోతుందని మీరు అనుకుంటున్నారు? ఒక రకంగా నా అభిప్రాయంలో ఇదొక డిజాస్టర్ కాబోతుందని నా అభిప్రాయం. అంటే ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకోవడము ఒక రాంగ్ డెవలప్‌మెంట్ మోడల్‌లో భాగం అనేటువంటిది నేను భావిస్తున్నాను. నేను వ్యవసాయ రంగంలో రైతులతో, వ్యవసాయ కూలీలతో, ఆదివాసీలతో పనిచేస్తాను. అభివృద్ధి అనే దాన్ని ఎట్లా చూడాలి అనే దాని మీద ప్రభుత్వాలు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక అంటూ ఏమీ లేకుండా పోయినాయి. ఎందుకంటే ఒక సమగ్రాభివృద్ధి ఒక రాష్ట్రం అంటే ఏమిటి అనేటువంటిది కేవలం జీడిపితో కాకుండా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తో కొలవాల్సినటువంటి స్థితిలో దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా గ్రామాలు, ఆదివాసీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక నగరాలు ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రులకు ఉండేటువంటి జనరల్ గా అధికారం చేతిలోకి వచ్చినాక ఉండేటువంటి ఒక వేలం వేరిలో భాగంగానే నేను దీన్ని చూస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు మా గురువు గారు అమరావతి కడుతున్నారు, నేను ఇక్కడ ఇంకో నగరాన్ని కట్టాలి అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. లేకపోతే హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్, సైబరాబాద్ లాంటి 3 మహానగరాలుగా 1,00,00,000 మందితో ఇప్పటికే ఏర్పడినటువంటి ఒక మహానగరం ఇంకొక సిటీని కట్టి అసలు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతం ఉంటుందా లేదా, పొలాలు ఉంటాయా లేదా, వ్యవసాయ భూములు ఉంటాయా లేదా, గ్రామీణ ప్రజలందరూ ఏం చేస్తారు, రాబోయే కాలంలో రాష్ట్రానికి ఆహార భద్రత ఉంటుందా లేదా, మనం అన్ని పంటలు పండించుకోగలుగుతామా లేదా, ఇట్లాంటి చర్చలు ఏమీ లేకుండా నగరాల అభివృద్ధి పేరుతో, కొత్త నగరాల నిర్మాణం పేరుతో ప్రణాళికలు ఏవైతే వేస్తున్నారో ఇది డిజాస్టర్ అనేది నేను అందుకే ఇందాక అన్నాను. నా అభిప్రాయం అయితే ఒక నగరం అభివృద్ధి చెందడానికి ఏం కావాలి అనేటువంటిది ముఖ్యంగా చూసుకుంటే చుట్టూ గ్రామీణ ప్రాంతంలో ఎన్విరాన్మెంట్ బాగుండాలి, నదులు బాగుండాలి, చెరువులు బాగుండాలి, ఇతర జంతువులకి ఆహారం దొరకాలి, మనుషులకి కడుపు నిండా పౌష్టికాహారం దొరకాలి. ఇవన్నీ సాధారణంగా మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ నగరంలో ఈ ఆలోచనలన్నీ ఏమి లేవు. అంటే హెల్త్ సిటీ ఒకటి ఉంటుంది అక్కడ, ఒక స్పోర్ట్స్ సిటీ ఉంటది, ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది, లేకపోతే ఈ రకరకాల పేర్లతో వచ్చేటువంటి చాలా ప్రైవేట్, చాలా ఫ్యాషనబుల్ అండ్ చాలా హై కాస్ట్లీ వ్యవహారాలన్నీ ఆ నగరంలో ఉండబోతున్నాయి. అంటే 4 కోట్ల తెలంగాణ జనాభాకి ఆ నగరం ఎంత ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న అయితే ఉంటుంది. నేను గ్రామీణ ప్రాంతం నుంచి చూసే వ్యక్తిగా నేను ఎట్లా చూస్తానంటే 4 కోట్ల జనాభాలో ఇప్పటికీ 2,60,00,000 మంది గ్రామీణ ప్రాంతంలో రేషన్ కార్డుల మీద ఆధారపడి ఉన్నారు. 1,00,00,000 మంది హైదరాబాద్ నగరంలో 70 లక్షల మంది కనీసం రేషన్ కార్డుల మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఒక రకంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళ జనాభా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 80% ఉన్నటువంటి రాష్ట్రంలో మనకు ఉండేటువంటి బడ్జెట్ లో నిధుల్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి, దేనికోసం ఖర్చు పెట్టాలి అనేటువంటి స్పష్టత ప్రభుత్వాలకి చాలా అవసరం. మామూలుగా ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడితే అధికారంలో రవి గారు ఇంకా ఎక్కువ విషయాలు చర్చిద్దాము, అందుకని షార్ట్ గా కన్క్లూడ్ చేయరా? అంటే నేనేమంటున్నానంటే ఈ నగరాన్ని నిర్మించడము అనేటువంటిది ప్రస్తుతము తక్షణ ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం లేదు.
చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ప్రజలకు సంబంధించినవి ఉన్నాయి. వాటి పరిష్కారానికి నిధుల కేటాయింపు చేయాలి, విధానాలు చేయాలి, కొత్త చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టాలి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రవి గారు. మాలిక్ గారు మీరు చెప్పండి. రవి గారు కంప్లీట్ గా ఇది డిజాస్టర్స్ డెసిషన్ అంటున్నారు. మరి ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన ఇప్పుడు ఆల్మోస్ట్ వేగంగా చర్యలు పుంజుకున్నాయి కాబట్టి మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే నయంతి రవి గారితో నాకు వేరే యాంగిల్స్ లో చాలా ఏకాభిప్రాయం ఉంది. వినబడుతుందంటే ఆమె ఆడిబుల్ వచ్చిన ఆడిబుల్ ఇంకొంచెం గట్టిగా మాట్లాడరా, వాయిస్ రైస్ చేయరా ఇంకొంచెం గట్టిగా. నాకు కన్నగంటి రవి గారితో మంచి బంధం ఉంది. చాలా విషయాలలో తనతో నేను ఏకీభవిస్తాను. బహుశా లాస్ట్ ఇయర్ ఒక ఫార్మర్స్ బడ్జెట్ విషయంలో తను నేను ఒక వేదిక మీద కూడా పంచుకున్నాము. అయితే ఇక్కడ మాత్రం అంటే ఒకే ఓరియంటేషన్ అన్నింటికి అప్లై చేయడం సరైనది కాదు. ఇది ఒక మూస పద్ధతి పేదలకు అలవాటు అయిపోయింది. నేనేమంటున్నానంటే అర్బనైజేషన్ అనేది ఒక మోడర్న్ లైఫ్ యొక్క ఛాలెంజ్. దాన్ని ఈ అర్బన్ లైఫ్ ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ని జస్ట్ విత్ ఇన్ ది ఇప్పుడున్న అర్బన్ లోనే అడ్జస్ట్ చేయడం లేదా అందులోనే సొల్యూషన్ కనుగొనడం సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులకు చాలా దురుద్దేశాలు అంటే మనకు తెలియని హిడెన్ ఎజెండాలు ఉండొచ్చు. కానీ ఒక సిటీని డెవలప్ చేయాలనుకోవడం మాత్రం తప్పు కాదు. ఇట్ ఇస్ ఎ గుడ్ డిసిషన్. ఎందుకు అంటే అర్బన్ లైఫ్ ఓరియంటేషన్ అనేది ఇది అనివార్యం. మనం ఈవెన్ ఇండియన్ కాంటెక్స్ట్ లోనే తీసుకుంటే ఈవెన్ హరప్ప సివిలైజేషన్ కూడా మంచి పట్టణ నాగరికతను కలిగి ఉందన్నమాట. ఈ హరప్ప గాని మొహంజోదారో గాని పెద్ద పెద్ద పట్టణాలు. ఆ తర్వాత వచ్చిన వైదిక్ కల్చర్ మాత్రమే ఈ రూరల్ ఓరియంటేషన్ కొంత డెవలప్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మళ్ళీ అశోకుడి కాలంలో పట్టణాలు డెవలప్ అయినాయి. ఆ తర్వాత మిడివల్ పీరియడ్ లో చాలా పట్టణాలను డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. మోడర్న్ లైఫ్ కూడా అర్బన్ ఓరియంటెడ్, మనం రూరల్ ఓరియంటెడ్ అని ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా అల్టిమేట్ గా మళ్ళీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ రవి గారి సార్నే చూసుకోండి. నేను ఒకడు నిజామాబాద్ లో కూడా చూశాను సార్ని. తర్వాత హైదరాబాద్ వచ్చిన మళ్ళీ ఊళ్ళో పోవడం అనేది వర్క్ కోసం పోతుండేమో కానీ నివాసం కోసం అయితే కష్టం. అట్లా అర్బన్ ఓరియంటెడ్ లైఫ్ అందరూ కోరుకుంటారు. ఆ అర్బనైజేషన్ అనేది తప్పనిసరిగా నేను ఎకనామిక్స్ లెక్చరర్ చెప్పేది ఏంటంటే ఈ సివిలైజేషన్ లో భాగంగా అర్బనైజేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో దాదాపు 40% అర్బనైజేషన్ ఇప్పటికే ఉంది. కనుక అర్బన్ లైఫ్ లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఈవెన్ ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, చాలా ఇష్యూస్ వస్తున్నాయి. కనుక విత్ ఇన్ ది ఉన్న పట్టణాలలో పరిష్కారం కనుగొంటూనే ఒక న్యూ సిటీని డెవలప్మెంట్ చేయాలనుకోవడం మాత్రం తప్పు కాదు. దానికి చాలా బడ్జెట్ పోతుంది అదంతా అంటున్నారు. 2,000 కోట్లు అది పెద్ద ఇష్యూ కాదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 2,000 కోట్లు అనేది ఇష్యూ కాదు. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారు, పెడతారు. కానీ ఇక్కడ ఇందులోనే ప్రభుత్వ ఉద్దేశాన్ని అండ్ ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తుల ఉద్దేశాన్ని కొంత మనం డౌట్ తో చూడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు గజ్వేల్, ఇప్పుడు గజ్వేల్ చూస్తే నేను ఒక గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా పనిచేశాను. అప్పుడు చేసిన దానికి ఇప్పుడు పోతే గజ్వేల్ అసలు దాని రూపురేఖలంతా మారిపోయింది. ఎడ్యుకేషన్ హబ్ అని అక్కడ పెట్టారు, 300 కోట్లతో పెట్టారు. అక్కడ 300 కోట్లతో ఊర్లో ఉన్న కళాశాలను తీసుకెళ్లి దూరంగా పెట్టారు. ఎన్రోల్మెంట్ ఏమో తగ్గింది, భవనాలు ఏమో పెరిగినాయి. అంటే నేను అనేది ఏంటంటే ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళ చుట్టూ అభివృద్ధిని తిప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంతేగాని సిటీని డెవలప్ చేయడం తప్పేం కాదు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ మాత్రమే తిప్పుకునే ప్రయత్నం చేయడం అయితే కరెక్ట్ కాదు. దీంట్లో అర్బనైజేషన్ ఖచ్చితంగా జరగాల్సిందే. ఈ అర్బనైజేషన్ ఇష్యూస్ కు సొల్యూషన్ చెప్పడంలో భాగంగా న్యూ సిటీస్ ను డెవలప్ చేయాల్సిందే. న్యూ సిటీస్ లో ఇంకొక కోణాన్ని కూడా చూడాలి. ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే అక్కడ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కోసం స్పేస్ కేటాయిస్తారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? అందులో ఉన్న సంస్థలన్నింటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. ఇక్కడ ఉన్న సంస్థలకు ఆ రిజిస్ట్రేషన్ ఫీ యొక్క ఎగ్జంప్షన్ ఇస్తారు. అంటే ఇక్కడ సార్కు మన కన్నెగంటి రవికి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఈ రైతుల కోసం ఇచ్చే వాటిని కానీ ఇతర పేదల కోసం ఇచ్చే వాటిని కానీ ఉచితాలని చెప్పే ఈ ప్రపంచం ఇప్పుడు ఇలాంటి ఫ్యూచర్ సిటీలలో పెద్ద ఎత్తున వేల కోట్లు లక్షల కోట్ల భూములను అండ్ దాని మీద వచ్చే రిజిస్ట్రేషన్ ఫీజును, ఆ తర్వాత ఉత్పత్తి చేస్తే వచ్చే ఎక్సైజ్ ట్యాక్స్ ను, అమ్మితే వచ్చే సేల్స్ ట్యాక్స్ ను
రెండింటిని ఇప్పుడు కలిపిన జిఎస్టీని వాళ్ళను దాని నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ సుంకాలను వీటన్నింటిని ఎగ్జామ్షన్ ఇస్తారు ఆ సంస్థలకు. బలిసిన సంస్థలకి అన్ని ఇస్తారు. అవి మాత్రం ఉచితాలు కనిపించవు. ఈ డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. పేదలకు ఇచ్చే వాటిని, రైతులకు ఇచ్చే వాటిని ఉచితాలుగా చూస్తారు. కానీ ఈ సిటీస్ ఇలాంటి ప్లేస్లలో పెద్ద ఎత్తున ఉచితాలు ఇస్తారు. పెద్ద పెద్ద బడా బకాసురులకు ఇస్తారు. దాని మీద మాత్రం ఎవరు నోరు విప్పరు. రవి గారు మీరు చెప్పండి. రవి గారు నా మాటలు మీకు వినపడుతుందా? మీ స్క్రీన్ మళ్ళీ ఫ్రీజ్ అయింది. రవి గారు మీ స్క్రీన్ ఫ్రీజ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. రవి గారు ఆల్రెడీ మాలిక్ గారు కొంత విభేదించారు, కొంత సమర్థించారు. అది పక్కన పెడితే ఇంకొక విషయం, ఇంకా మీరు మాట్లాడుతూ ఇది కంప్లీట్ గా డిజాస్టర్స్ డెసిషన్ అన్నారు. ఓకే, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఇంకొక మెయిన్ ప్రాబ్లం పర్స్పెక్టివ్ లో మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాస్త ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి, కొంత నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఎప్పుడైనా సరే ఎప్పుడైతే అర్బన్ లైఫ్ లో ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటిది రావడం వల్ల, ఇటువంటి సిటీ డెవలప్మెంట్ అనేది రావడం వల్ల మీరు అన్నట్టు పల్లెలు అనేవి కనిపించకుండా పోతాయి. అది ఒక యాంగిల్. కొంత అది రీప్లేస్ అయినప్పుడు కొంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం అనేది ఏమాత్రమైనా మనం ఒక బెనిఫిషియరీ యాంగిల్ గా చూడొచ్చా ఆ స్థానిక ప్రాంతాల్లో? అది డెవలప్మెంట్ గా ఏ కోణంలో అయినా అనుకోవడానికి ఉందా? అంటే నేను కొంత క్లియర్ గా మీ ముందుకు ఒకటి రెండు విషయాలు పెడతానండి. ఇవి ఏంటంటే, ఇప్పుడు మాలిక్ గారు అన్నారు, నేను నగరాలు అభివృద్ధి చెందడానికి వ్యతిరేకం కాదు. హైదరాబాద్ నగరం ఒక 400 సంవత్సరాల క్రమంలో అభివృద్ధి చెందింది. చాలా చిన్న నగరం, ఇవాళ 1 కోటి జనాభాగా అభివృద్ధి చెందింది. కానీ ప్రత్యేకంగా ఒక నగరాన్ని నిర్మించడానికి నేను వ్యతిరేకం. భూముల్ని డైవర్ట్ చేసి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాల భూముల్ని డైవర్ట్ చేసి ఒక కొత్త నగరాన్ని హైదరాబాద్ కు దూరంలో కట్టి అక్కడికి మెట్రో రైలు వేసేటువంటి ప్రణాళికలు, 6 లేన్ల రోడ్లు వేసేటువంటి ప్రణాళికలకి నేను వ్యతిరేకం. నగరాన్ని అభివృద్ధి చేయడము అని అంటే హైదరాబాద్ లో కావచ్చు, సైబరాబాద్ లో కావచ్చు, సికింద్రాబాద్ లో కావచ్చు, ఇప్పటికే 1 కోటి జనాభా ఉంది అనుకున్నప్పుడు ఈ 1 కోటి జనాభాకు కావలసినటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి కావచ్చు, మంచినీరు కావచ్చు, నివాస వసతి కావచ్చు, వాళ్లకు ఉపాధి కావచ్చు, వీటన్నిటినీ చేయడానికి ఏం పని చేయాలి అనేటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. అట్లాగే కనీసం 9-10 కార్పొరేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఇంకొక 60-70 మున్సిపాలిటీలు తెలంగాణలో ఉన్నాయి. వాటి చుట్టూ కూడా అభివృద్ధి ఎట్లా ఉండాలనేటువంటి ప్రణాళిక తెలంగాణ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాలను కలిపేయడం ద్వారా నగరాలను పుట్టించడం అనేటువంటిది రాంగ్ మోడల్ అనేది నా అభిప్రాయం. నగరాలలో ఒక పరిశ్రమ వస్తేనో, లేకపోతే ఒక ఉపాధి అవకాశం పెరిగితేనో, గ్రామాల నుంచి, ఆదివాసీ ప్రాంతాల నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి పని వెతుక్కొని అక్కడే నివాసం ఉండడం ద్వారా నగరాలు అభివృద్ధి చెందితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ గ్రామాలలో భూమిని తీసేసి, వ్యవసాయాన్ని తీసేసి, అక్కడ రైతుల్ని ఖాళీ చేయించేసి వాళ్ళ చేతుల్లో ఉన్న భూములు లాక్కొని అర్బన్ లో ఉండేటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్లకు, లేదా ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు ఆ భూముల్ని కట్టబెట్టి చాలా హైఫై సిటీగా దాన్ని నిర్మించేసి ఏ రకంగానూ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడినటువంటి ఒక నగరాన్ని, కొత్తదాన్ని నిర్మించడానికి మాత్రమే నేను వ్యతిరేకం. అంటే దీనికి ఉన్న తేడాన్ని మనం అర్థం చేసుకోకుండా నేను నగరీకరణకు వ్యతిరేకం అనేటువంటిది వక్రీకరించి చెప్తే సరైనది కాదనేది నా అభిప్రాయం. రెండవది ఏంటంటే నేనేం కోరుకుంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కైనా సహజ వనరులకైనా లిమిటేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా సహజ వనరులకు ఒక లిమిటేషన్ ఉంటుంది. ఉదాహరణకి 1,20,00,000 ఎకరాల సాగు భూములు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. ఆ సాగు భూములన్నిటినీ రియల్ ఎస్టేట్ వెంచర్లు గాను, నగరీకరణతోనూ, పారిశ్రామికీకరణతోనూ ఒకవేళ డైవర్ట్ చేస్తూ పోతే 4 కోట్ల జనాభాకి ఆహార భద్రత ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది నా ప్రశ్న. ఒక కనీస నిబంధన ఏం పెట్టుకున్నాయి అనంటే, వ్యవసాయ భూమి ఈ దేశానికి ఇంత అవసరము, ఇంత భూమి ఉంటేనే మనకి తగిన పంటలు పండుతాయి, ఆ పంటలతోనే మన దేశానికి ఆహార భద్రత వస్తుంది అనేది నిర్ణయించుకొని ఆ భూమిని డైవర్ట్ చేయకుండా ఒక నియమం చేసుకున్నది. ఇవాళ చైనా చేసుకున్నటువంటి దాన్నే నేను ఇక్కడ తెలంగాణలో అడుగుతున్నాను. నేను తెలంగాణలో ఏమడుగుతున్నానంటే, మనకు ఉండేటువంటి మొత్తం భూమిలో నగరాలు ఎంత విస్తీర్ణంలో ఉండాలి, పారిశ్రామిక ప్రాంతాలు ఎంత విస్తీర్ణంలో ఉండాలి, వ్యవసాయం ఎంత విస్తీర్ణంలో సాగాలి, లాంటి ఒక ప్రణాళిక ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా? దాన్ని ల్యాండ్ యూజ్ పాలసీ అంటారు. ఒక ల్యాండ్ యూజ్ పాలసీ ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా? విచ్చలవిడిగా వ్యవసాయ భూముల్ని నగరాల కోసము, పరిశ్రమల కోసము డైవర్ట్ చేయకుండా, రోడ్ల కోసము, హైవేల కోసము డైవర్ట్ చేయకుండా ఉండేటువంటి ప్రణాళిక మీకు ఏమైనా ఉందా అనేది నా మొదటి ప్రశ్న. అది లేదు. రెండవది ఏంటంటే,
ఈ పారిశ్రామిక ప్రాంతం పేరుతో, నగరాల పేరుతో వీళ్ళు వేస్తున్నటువంటి జనాభా అంచనాలు చాలా హ్యూజ్ అన్నమాట. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఇట్లాంటి సిటీస్ కడుతున్నారు. మోడీ గారు ఎప్పుడో కట్టి పెట్టుకున్నారు అహ్మదాబాద్ పక్కన. కానీ ఆ ప్రాంతాల్లోకి జనం ఎంతమంది వెళ్ళారు? అహ్మదాబాద్ నుంచి, గాంధీనగర్ నుంచి అక్కడికి ఎంతమంది వెళ్ళారు? ఒక ప్రశ్న. రాయ్పూర్కి ఎంతమంది వెళ్ళారు? ఒక ప్రశ్న. మూడోది, ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఉపాధి అవకాశాలు పెరిగినాయి, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతమందికి అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగినాయి అనేటువంటిది ఒక అధ్యయనం ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందా? నిజంగా వీళ్ళు చెబుతున్న అన్ని పరిశ్రమలు, వీళ్ళు చెబుతున్న అన్ని సంస్థలు నిజంగా వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయా? అటువంటిది ఏమైనా మీతో ఒప్పందాలు జరిగినాయా? ఆ ఎంఓయూలన్నీ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టమనండి. నిజంగా మేము చాలా ఒప్పందాలు చేసేసుకున్నాము, చాలా సంస్థలు వస్తున్నాయి, ఆ సంస్థలన్నీ 1 కోటి మందికి ఉపాధి కల్పిస్తాయి, అందుకని మనం ఒక 15 లక్షల ఎకరాలు, 10 లక్షల ఎకరాలు పారిశ్రామిక ప్రాంతాల కోసము, నగరాల కోసం తీస్తే తప్పులేదు అనేటువంటిది ప్రజల ముందు ఓపెన్ గా చెప్పమనండి. చాలా బిల్డింగులు ఇవాళ రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్ట్ అయినటువంటి బిల్డింగులు ఖాళీగా పడి ఉన్నాయి. ఇవాళ రియల్ ఎస్టేట్ గా భూమి ఇవాళ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయి వేకెంట్ గా పడి ఉంది. అంటే చాలా వాటిల్లో 50 సంవత్సరాల తర్వాత కూడా ఇళ్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. జనాభా ఆ రేషియోలో పెరగబోవడం లేదు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కేవలం మన రాష్ట్రానికే పరిశ్రమలు వస్తాయి అనేటువంటిది అంచనాలు వేసుకొని భూములను డైవర్ట్ చేయడం సరైనటువంటిది కాదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. డెవలప్మెంట్ కి ఎవరు వ్యతిరేకం కాదు. డెవలప్మెంట్ మీన్స్ వాట్ అంటే ఈ అభివృద్ధిని ఎట్లా చూస్తాము, ఏ కొలమానంలో చూస్తాము. ఈ రాష్ట్రంలో ఇప్పటికి ప్రతి సంవత్సరం 3 నుంచి 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాల కనీస ఆదాయం కేవలం 9,400 రూపాయలు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి నగరాలలో కార్మికుల కనీస వేతనం కేవలం 10,000 రూపాయలు. ఇటువంటి పేదలు ఉన్నటువంటి రాష్ట్రంలో నువ్వు హైఫై నగరాల కోసం ఎందుకు పరుగులు పెడుతున్నావు అనేటువంటిది నా ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేసిందంటే నగరీకరణకి మీరు వ్యతిరేకం కాదు. న్యాచురల్ గా సహజంగా ఒక నగరంలో ఉన్న ఫెసిలిటీస్ వచ్చి ఆ నగరాల అభివృద్ధి అయితే తప్పు లేదు, కానీ కంప్లీట్ గా పల్లె ప్రాంతాలని ఆనవాళ్ళు లేకుండా చేస్తూ నగరీకరణ పేరుతో తీసుకురావడం తప్పని మీరు తేల్చేశారు. ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. మాలిక్ గారు, ప్రతి దాన్ని ఒకే దగ్గరికి తెచ్చి చూడొద్దు. డెవలప్మెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ ప్రాసెస్ లో భాగం. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయాల్సిందే. సహజంగా అని కాకుండా సహజంగా కొన్నిసార్లు సహజంగా చేయని, ఇప్పుడు హైదరాబాద్ ఎంత చేసినా ఇక్కడ మైగ్రేషన్ వల్ల మురికి కూపాలు, ట్రాఫిక్ ఇదంతా పెరిగిపోయే అవకాశాలే ఉన్నాయి. కనుక శాటిలైట్ నగరాల అభివృద్ధి అనేది ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ లో కూడా భాగంగా ఉంది. కనుక ఇలాంటి నగరాల అభివృద్ధి జరగాల్సిందే, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరగాల్సిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక్క సెకండ్ అన్న నువ్వు మాట్లాడదు, మళ్ళీ నీకు అవకాశం ఇస్తానండి. ఒక నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి, ఆయన అపోజ్ చేస్తారు సార్ కూడా, తర్వాత మళ్ళీ మీ ప్రశ్నకు వచ్చేద్దాం. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఈ డెవలప్మెంట్ లో ఏవేటిని చూస్తామంటే ఈ ట్రాన్స్పోర్ట్ ను, ఇరిగేషన్ ను, ఈవెన్ ఈ రోజుల్లో ఇప్పుడు ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను, కమ్యూనికేషన్ ను, వీటన్నింటిని చూస్తాం. ఇవి లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు. అయితే ఇక్కడ సమస్య అంతా, ఇప్పుడు రవణ లేవనెత్తిన సమస్య అంతా ఏంటంటే గ్రోత్ జరుగుతున్నది కానీ కొందరి గ్రోతే జరుగుతున్నది అనేదే ప్రశ్న. ఇది ఇంక్లూజివ్ గ్రోత్ గా మారాలి. అంటే మనం అంటున్నది ఏంటంటే గ్రోత్ జరగాలి, ఆ గ్రోత్ యొక్క డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగట్లేదు. ఆ డిస్ట్రిబ్యూషన్ దగ్గర మనం స్ట్రెచ్ చేయాలి. కానీ గ్రోత్ను రకరకాలుగా చేసే అవకాశం ఉంటుంది. కనుక అందులో ఒక న్యూ సిటీని నిర్మాణం చేయడం, అంటే సిటీ నిర్మాణం చేస్తున్న క్రమంలో కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేస్తున్న క్రమంలో కావచ్చు, కొన్ని కాదు పెద్ద మొత్తంలోని భూముల సేకరణ, ఊర్లు పోవడం, ప్రాజెక్టులు అయితే ఊర్లు పోతాయి, ఇందులో ఊర్లు పోకపోవచ్చు, కానీ భూముల సేకరణ జరిగిపోతుంది. మరి అగ్రికల్చర్ పరిస్థితి ఏమవుతుంది అనేది ఒకటి ఉంది. కానీ ఇప్పటికి కూడా నేను రవీంద్రకి చెప్పేది ఏంటంటే, ఇండియాని తీసుకోండి, వరల్డ్ని తీసుకోండి, అమర్త్య సేన్ ఒక మాట అంటాడు, ప్రొడక్షన్ ఎప్పుడు ప్రాబ్లంగా లేదు, ఇప్పుడు కూడా ప్రొడక్షన్ ప్రాబ్లం లేదు. 50 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఒకప్పుడు పండితే ఇప్పుడు 350 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని భారతదేశం పండించగలుగుతుంది. 1950s లో ఒకవేళ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ గ్రెయిన్ సరిపోయినంత లేకుండే, కానీ ఇప్పుడు దాదాపు 1967లో గ్రీన్ రెవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే 1976 నాటికే ఇండియా ఫుడ్ గ్రెయిన్స్ లో సెల్ఫ్ సఫిషియన్సీ సాధించింది. కానీ ఎట్ ద సేమ్ టైం సెల్ఫ్ సఫిషియెంట్ డజంట్ మీన్ ఫుడ్ సెక్యూరిటీ. ఈ దేశంలో ఇప్పటికీ పేదలు ఉన్నారు, దాదాపు 25 కోట్ల 30 కోట్ల పేదలు ఉన్నారు, వారికి తగినంత ఆహారం లేదు. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది? అక్కడ ప్రొడక్షన్ ఉంది కానీ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదు.
కనుక డిస్ట్రిబ్యూషన్ మీద స్ట్రెచ్ చేయాల్సిన టైంలో మనం డిస్ట్రిబ్యూషన్ మీద స్ట్రెచ్ చేయాలి. కానీ గ్రోత్ ఓరియంటెడ్ కారిడార్స్ వీటిని ఒక అభివృద్ధికి, అంటే నేను ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులకు కానీ వారి వారి హిడ్డెన్ ఎజెండాలు ఉన్నాయి. వారు నిజంగానే ప్రజల క్షేమాన్ని ఆలోచించి వీటిని ఆలోచించి ఇవి చేస్తున్నారని నేను అనట్లేదు. నేను పూర్తిగా నేను అలా అనట్లేదు. కానీ న్యూ సిటీస్ డెవలప్మెంట్ ను ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. అవి రకరకాలుగా ఆహ్వానం. ఇప్పుడు ఏంటంటే ఒక సిటీ డెవలప్మెంట్ కానీ జరుగుతున్నప్పుడు రకరకాల ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా ఉంటాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది, గ్రోత్ కు కారణం అవుతుంది. ఓకే, చెప్పండి. స్టాప్ చేయాలా? అంటే మీరు మళ్ళీ కంటిన్యూ చేద్దు, కానీ మీరు చెప్పిన ఒక పాయింట్ ని రవి గారు అపోజ్ చేశారు. అదేంటో సార్ రవి గారు మీరు 1 or 2 minutes లో అది కన్క్లూడ్ చేసేయండి. మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే శాటిలైట్ సిటీస్ ని అభివృద్ధి చేయడం చాలా అవసరం. ఒకటి, ఎందుకంటే నగరం కిక్కిరిసిపోయి ఉన్నప్పుడు ప్రతి చదరపు కిలోమీటర్లకి చాలా హైయెస్ట్ జనాభా ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు మిగతా అన్నిటిని నేను అర్థం చేసుకోగలను. కానీ శాటిలైట్ సిటీస్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉన్నది రంగారెడ్డి పక్కన, లేదా మహేశ్వరం ఉన్నది, లేకపోతే కూకట్పల్లి ఉన్నది, దాని తర్వాత సంగారెడ్డి ఉన్నది, ఇటు పోతే భువనగిరి ఉన్నది. ఇవన్నీ శాటిలైట్ సిటీసే. శాటిలైట్ సిటీస్ ని అర్థం చేయడం అంటే ఇప్పటికే గ్రామాల నుంచి నగరాలకి పట్టణాలకి చేరినటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాలని దాని చుట్టూ మౌలిక వసతులు కల్పించడం ద్వారా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెంచడం ద్వారా, తాగునీటి అందించడం ద్వారా ఆ నగరాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు వేయడం మంచిది. కానీ కొన్ని వేల ఎకరాల భూమిని తీసుకొని కొత్త నగరాన్ని నిర్మించడానికి మాత్రమే నేను వ్యతిరేకమని చెబుతున్నా మొదటి నుంచి. మీరు శాటిలైట్ సిటీల అభివృద్ధి అనే దాన్ని కూడా నేను అక్సెప్ట్ చేస్తా. కానీ శాటిలైట్ సిటీస్ తో ఉన్న సమస్య ఏంటంటే అక్కడ జీవనోపాధులు ఉండట్లేదు. ఊరికే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది తప్ప జీవనోపాధులు ఉండట్లేదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, రాబోయే కాలంలో వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా తక్కువ మంది మనుషులను వాడుకొని హైటెక్ టెక్నాలజీతో రాబోతున్నాయి. ఉదాహరణకి 1800 కోట్లతో ఇప్పటికే అమెజాన్ 3 చోట్ల గోడౌన్లు కట్టింది. వాళ్ళు డాక్యుమెంట్ ప్రకారమే వాళ్ళు జనరేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ 96 మంది. అంటే 1800 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ మనము వాళ్ళు జనరేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. అందుకని రాబోయే కాలంలో ఈ నగరాలు కట్టిన తర్వాత వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా బాగా పెరిగిపోతుందా అనేటువంటిది ఒక సమస్య. రెండోది, ఇప్పుడు మీరు గత 10 ఏళ్లుగా గమనిస్తే తెలంగాణలో పెరుగుతున్నటువంటి అంతా ఎంప్లాయ్మెంట్ కేవలం తెలంగాణ యూత్ కు దొరుకుతుందని చెప్పలేం మనం. అటువంటి డేటా ఎక్కడ ప్రభుత్వం దగ్గర లేదు. మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు వెతుక్కొని చౌక లేబర్ గా ఇక్కడికి వస్తున్నారు. మన యూత్ అంతా కూడా మిడిల్ గాను నిరుద్యోగులుగాను ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం బడ్జెట్ లో ఆదాయం ఉన్నది కేవలం 1.5 కోట్లు కూడా లేనటువంటి స్థితిలో ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయిని ఆలోచించి చేయండి. ప్రతి ఎకరాన్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ప్రతి అడవిని చెట్టు కొట్టేసేటప్పుడు ఆలోచించి చేయండి అని మాలాంటి వాళ్ళం అడుగుతాము అనేది మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ రవి గారు. మాలిక్ గారు, ఓకే, ఈ పాయింట్ తో మీరు ఒక యాంగిల్లో చెప్పారు, రవి గారు ఒక యాంగిల్లో చెప్పారు. ఇంకొక విషయం, సార్ ఇందాక ల్యాండ్ పాలసీ ఏదైనా ఉందా గవర్నమెంట్ అని అడిగారు. సో మీరు ఎకనామిక్ ప్రొఫెసర్ గా ఇటువంటి సిటీస్ డెవలప్ చేసేటప్పుడు ఎకనామిక్ మోడల్ ఎలా ఉంటుంది, ఎటువంటి డిఫికల్టీస్ ఎదురవుతాయి, ప్రాక్టికల్ డిఫికల్టీస్లలో ల్యాండ్ అక్విజిషన్ మెయిన్ పాయింట్ అండి. ల్యాండ్ అక్విజిషన్ కి 2013 అనుకుంటాను ఇయర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారము ల్యాండ్ రైతుల నుంచి అక్విజిషన్ చేస్తే అది ప్రాజెక్ట్ కోసం కావచ్చు, ఇతర అవసరాల కోసం కావచ్చు, ఏమిటిని పాటించాలనేది చాలా జాగ్రత్తగా ఉంది. ఇంతకుముందు ఇక్కడ ఎర్రవల్లి వైపు కొండపోచమ్మ ప్రాజెక్ట్ అప్పుడు పోతున్న రైతులు, కిష్టపురం ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అప్పుడు గజ్వేల్లో పనిచేస్తున్నాను. నేను ప్రత్యక్షంగా వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వాళ్ళను అడిగాను, ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చిందంటే ఇక అన్ని ఇండ్లు పోయినాయి, వాళ్ళ ఇల్లు కూడా పోవడానికి వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అనేది ఏంటంటే ఈ యొక్క యాక్ట్ చాలా ఒక మంచి పద్ధతిని చెప్తుందన్నమాట. వాళ్ళకు కంపెన్సేషనే కాదు, వాళ్ళ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎట్లా ఉండాలి, వాళ్ళను మానసికంగా ఎలా సంతృప్తి పరచాలి కౌన్సిలింగ్ ప్రక్రియలో అనేది నేను ఆ రీసెర్చ్ చేస్తే ఆ యాక్ట్ లో ఉన్న ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు పాటించలేదు. పాటించకపోవడం వల్లనే సూసైడ్ లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ కి అక్కడ ఒక
ఫార్మర్ చేసుకోవాల్సి వచ్చింది. దాన్ని చిన్నగా రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత దాని కారణాలు వాటన్నింటిని మీరు రాయండి అని పత్రికా విలేకరులను అడిగితే అప్పుడు గజ్వేలు ఎమ్మెల్యే కేసీఆర్ సీఎం ఆయన వ్యతిరేకంగా మేము రాస్తామా సార్ అని అన్నారు. అంటే డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవన్నీ పాటించాలి. చట్టాలు, కోర్టులు రూపొందించిన నిబంధనలు, వాళ్ళే రూపొందించిన చట్టాన్ని వాళ్ళు పక్కా అమలు పరిస్థితేనన్నా కొంత ఓదార్పు జరుగుతుంది రైతులకి. కొంత అంటే మెజారిటీగా ఓదార్పు జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రవణ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి వాటిని మనం వ్యతిరేకించడం వల్లనో ఇంకా ప్రొటెస్ట్ చెప్పడం వల్లనో ఇవి ఆగవు. అయితే మనం ఏం చెప్పాలంటే ఇందులో పేదల వాటా అడగాలి. వాటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు బంజారా హిల్స్ పొండి మీరు, అక్కడ ఇల్లు పెద్దగా ఉంటుంది కానీ ఇల్లుకు సేవ చేసే 2, 3, 4 లేబరర్స్ ఉంటారు. వాళ్ళు పోయి ఎక్కడ ఉంటారు? ఒక మురికి బస్తీలో ఉంటారు, ఒక చిన్న గుడిసెల్లో, లేదంటే అక్కడ వాచ్మెన్ లాగానే ఉంటారు. కనుక ఒక సిటీ నిర్మించేటప్పుడు లేబర్, ఫిజికల్ లేబర్ తప్పనిసరి. ఆ ఫిజికల్ లేబర్ కు ఒక ఎకానమీ అంటే వాళ్ళు ఉండే విధంగా వాళ్ళకి ఇల్లు కేటాయించి వాళ్ళకి, లేదా ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటి ఒక అపార్ట్మెంట్ లని ఇది పేదల కోసము, ఇక్కడ పనిచేసే ఫిజికల్ లేబర్ కోసం ఇంత మీరు కేటాయించండి, ఇలాంటి డిమాండ్స్ పెట్టాలి. దాన్ని అడ్డుకోలేం మనం, కానీ ఇలాంటి డిమాండ్స్ అయితే పెట్టాలి. దాన్ని మనం ఎంత చెప్పినా గవర్నమెంట్ 2,000 కోట్లు కేటాయించేసింది, ఇన్వెస్టర్లు వస్తారు, అది చేస్తారు, అదంతా పోతుంది. కానీ ఇదంతా చేస్తున్న క్రమంలో ఈ పేద ప్రజలను ఈ ఓరియంటేషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ అక్విజిషన్ చేస్తున్న క్రమంలో చట్టాలను సరిగ్గా పాటిస్తే రైతులకు కొంత ఓదార్పు ఉంటుంది అని నేను చెప్పగలను అన్నమాట. థ్యాంక్ యూ మాలిక్ గారు. థ్యాంక్ యూ. డెవలప్మెంట్ మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బడ్జెట్ లో 40% పెట్టాలంటారండి. ఆ 40% లో ఈ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్ కూడా ఉంటుంది. చాలా దురదృష్టకరం ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ ను పెద్ద ఎత్తున ఇంకొక ప్రశ్న మీద చర్చ కొనసాగిద్దాం. ఓకే రవి గారు, మీరు మాలిక్ గారు చెప్పిన దాంతో ఏ చెప్పాలనుకున్నా సరే చెప్పండి. దాని తర్వాత ఇంకొక యాడెడ్ క్వశ్చన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇది చేస్తూ చెప్తుంది ఏంటంటే అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడానికి చేస్తున్నాము, హైదరాబాద్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం, తెలంగాణ, హైదరాబాద్. ఇది ఆయన ప్రతి దాంట్లో, ఇండియా టుడే కాన్క్లేవ్ లో కావచ్చు, ప్రతి దాంట్లో ఆయన ఇదే చెప్తున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మోడల్ ని మీరు అపోజ్ చేశారు కాబట్టి ఎలా ఫాలో అయితే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డెవలప్ చేయొచ్చు ఒక స్టేట్ లెవెల్లో అన్నది కూడా మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అపోజ్ చేయాలనుకున్న పాయింట్ నేనేం కోరుతున్నానంటే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది నిర్ధారించింది. SDG అంటారు దాన్ని. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలంగాణలో ఏ మేరకు అమలవుతున్నాయి అనేటువంటిది ఒకసారి రివ్యూ చేయాలి ఈ ప్రభుత్వం. ఆ రివ్యూకి అనుగుణంగా మార్పులు చేపట్టాలి, చేర్పులు చేపట్టాలి. ఉదాహరణకి పౌష్టికాహార భద్రత ఉందా లేదా, అందరికీ ఇళ్ళు ఉన్నాయా లేదా, అందరికీ విద్యా వైద్యం ఉచితంగానో తక్కువ ధరలకు అందుతుందా లేదా, అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా లేదా, ఆ ఉపాధి అవకాశాలు దొరుకుతున్న చోట కూడా వాళ్ళని హ్యూమన్ లేబర్ ని కార్మిక చట్టాల ప్రకారం ట్రీట్ చేస్తున్నారా లేదా, 100 అంశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఉన్నాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద భారత ప్రభుత్వం కూడా సంతకం చేసింది. కాబట్టి ఈ గోల్స్ ని తెలంగాణలో సాధించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే అప్పుడు ఆయనకు వెంటనే ఎలుగేది ఏంటంటే, నేను ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి డబ్బులు ఎక్కడ అనేటువంటి స్పృహ ఆయనకు వస్తుంది. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈ HDIని నేను డెవలప్ చేయగలుగుతాను అనేటువంటిది వస్తుంది. ఆకలి సూచీలో ఎవరు ఆ పౌష్టికాహార భద్రత లేకుండా, అనారోగ్యంతో మరణం లేకుండా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ అకాల మరణాలు ఉన్నాయి. 18-59 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్ళల్లో 59,000 మంది చనిపోతున్నారు. రెండవది అత్యంత విషాదం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 36,000 కోట్ల లిక్కర్ ని ప్రతి సంవత్సరం ప్రజలు తాగుతున్నారు. దాని నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం తీసుకుంటుంది. వాళ్ళందరూ అనారోగ్యం పాలైపోయి ఉన్నారు. వాళ్ళందరూ 16 లక్షల మంది ఒంటరి మహిళలు వితంతువులుగా మారిపోయి ఉన్నటువంటి స్థితి ఉన్నది. చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి గత 3 ఏళ్లుగా పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నది. వీటి మీద బడ్జెట్ పెట్టవలసినటువంటి మనిషి దాన్ని తీసుకెళ్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో చేయకూడదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ వాట్? నీకు మంచినీళ్ళు ఉండాలి, భూగర్భ జలాలని సేవ్ చేసుకోవాలి, ఇక్కడ చెరువుల్ని సేవ్ చేసుకోవాలి. అదే సందర్భంలో RTCలో ఇంకొక 5,000 బస్సులో 10,000 బస్సులో పెంచాలి. MMTS ను పునరుద్ధరించి ప్రతి అరగంటకి MMTS ఉండేటట్టుగా చూడాలి. ఎప్పటి నుంచో ఉన్న MMTS ని. ఇవి మౌలిక వస్తువుల అభివృద్ధి కిందకు వస్తాయి. అట్లాగే నదీ తీర ప్రాంతం అంతా మురికైపోయింది అనుకుంటే వాళ్ళందరికీ సరైనటువంటి ఇళ్ల నిర్మాణం ఎట్లా చేసిస్తాను, నగరంలో ఉన్న మురికంతా
మూసీలోకి వెళ్లకుండా ఎట్లా చూస్తాను, అట్లాగే మన చుట్టూ ఉండేటువంటి భూముల్ని కూరగాయలు పండించి నగరానికి త్వరగా ఎలా సరఫరా చేస్తాను, వీటి మీద దృష్టి పెడితే అది అన్నిటినీ మనం మౌలిక వస్తువుల అభివృద్ధిగా కూడా చూడొచ్చు. మౌలిక వస్తువుల అభివృద్ధి అంటే ఒక 30,000 ఎకరాలలో ఖరీదైన భవంతులు కట్టేసి అక్కడికి మెట్రో వేసుకొని పోయి అక్కడ ఒక గోల్ఫ్ కోర్టు, అక్కడ ఒక రేస్ కోర్టు, అక్కడ ఒక క్రికెట్ స్టేడియం మళ్ళీ కట్టి అక్కడ బాగా డబ్బున్న వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఈ విల్లాస్ కట్టి ఆ నగరాన్ని నేను బాగా అభివృద్ధి చేశాను అని చెప్పడం కాదు అని నా అభిప్రాయం. అంతకంటే మించి ఏం లేదు. నేను వనరుల మీదకు ఉండేటువంటి పరిమితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. పేద మన దగ్గర తగినంత వనరులు ఉన్నప్పుడు అందరికీ అన్ని సమకూరిన తర్వాత కూడా విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి తగిన వనరులు ఉన్నప్పుడు వేయాల్సిన ప్రణాళికలు వనరులు లేని కాలంలో వేయకూడదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రవి గారు. మాలిక్ గారు, ఇక ఫైనల్ క్వశ్చన్ మీదే. అదేంటంటే రవి గారు అయితే చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తారు, ఇదేమి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకువెళ్లే ప్రయత్నం కాదు, యునైటెడ్ నేషన్స్ ది ఫాలో అవ్వాలని. సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్యూచర్ సిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెలంగాణకి తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నంగా చెప్తున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా లేకపోతే విభేదిస్తారా? మీరేమనుకుంటారు? లేదు, రవెన్ ఏమన్నంటే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో లేదని అనలేదు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఏం చేయాలని అన్నప్పుడు యుఎన్ ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను పెట్టింది. ఆ గోల్స్ ను సాధించడంలో మనం ఎక్కడున్నామో చూసుకుంటే ఆయనకి ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుస్తుంది అన్నాడు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరగట్లేదు అనేది అలా కాకుండా ఇలా అన్నాడు. ఎస్, ఖచ్చితంగా డెవలప్మెంట్ మాలిక్ గారు, సారీ టు ఇంటరప్ట్. ఒక పక్కన సారీ టు ఇంటరప్ట్, ఐ హావ్ ఎ డౌట్. అదేంటంటే ఒక పక్కన ఇంతమంది ఇన్ని సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు బేసిక్ నీడ్స్, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఇవి బేసిక్ అయినప్పుడు వీటిని పక్కన పెట్టి చేసినప్పుడు కెన్ వి కన్సిడర్ దట్ స్టిల్ యాజ్ డెవలప్మెంట్? అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, దట్స్ రైట్. చెప్పుకోవడానికి కాదు, నేను అనేది ఏంటంటే వాటి మీద బడ్జెట్ అలొకేషన్ జరపాల్సిందే. ఎడ్యుకేషన్, హెల్త్ మీద ప్రధాన దృష్టి పెట్టాల్సిందే. అవి బాగా తీవ్రమైన నిర్లక్ష్యానికి కేసీఆర్ టైంలో లోనైనవి, అవి వాటి మీద పెట్టాల్సిందే. కానీ ఇవన్నీ జరుపుతున్న క్రమంలో నేను చెప్తున్నా కదా, అర్బన్ లైఫ్ అనేది ఒక ఛాలెంజ్. అర్బన్ లైఫ్ ఒక ఛాలెంజ్ కనుక విత్ ఇన్ ది అర్బన్, ఇప్పుడున్న అర్బన్ లో దాన్ని ఆ సమస్యలను పరిష్కరించడం అంత ఈజీ కాదు కనుక రాబో తరాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇలాంటి నగరాలు కూడా జరగాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. వాటి కోసం కూడా కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకే దాని మీద ఇప్పుడు వీటి కోసం మాత్రమే పెడితే రేపు పొద్దుగల హైదరాబాద్ కు ఉపాధి కోసం వస్తున్న వాళ్ళంతా మురికి కాలువల పక్కన ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడికి మైగ్రేట్ అయితే అక్కడ కూడా ఇలాంటి మురికి కాలువలు లేకుండా అలాంటి ఒక మోడర్న్ అర్బన్, అంటే పేదవాళ్ళు వచ్చి కూడా మంచి జీవితం గడిపే విధంగా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిటీ నిర్మాణం జరగాలి. అట్లా అది మనం కోరుకోవాలి. కానీ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లేదంటే యుఎన్ గోల్స్ ఉన్నాయి కనుక ఇది జరగొద్దు. యుఎన్ గోల్స్, సస్టైనబుల్ గోల్స్ ఒక ఆస్పెక్ట్, వాటి కోసం కేటాయింపులు జరగాల్సిందే, డెవలప్మెంట్ జరగాల్సిందే. కానీ ఇలాంటివి కూడా జరగాల్సిందే, తప్పదు, జరగాల్సిందే. సో థ్యాంక్ యూ మాలిక్ గారు. ఓవరాల్ గా రవి గారేమో దీన్ని కొంత పల్లెటూరు, రూరల్ లైఫ్ కార్నర్ లో ఇది ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది వాళ్ళు కంప్లీట్ గా అన్న కోణంలో చెప్పారు. మీరేమో కాంప్లికేటెడ్ అర్బన్ లైఫ్ స్టైల్లో ఇటువంటి మోడల్స్ రావాల్సిన అవసరం గురించి చెప్పారు. మొత్తానికి 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చాలా ఎడ్యుకేటివ్ గా ఈ చర్చ జరిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాలిక్ గారు, అలాగే కనిగంటి రవి గారు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.